ఇక కాంగ్రెస్ ఉద్దారకం కూడా మాట్లాడుకుందాం. సరే 20 నెలలు అయింది కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్పిన హెలికాప్టర్లో పోదాం 10 లక్షలు ఏడొచ్చిందో చూస్తామని చెప్పిన. పోనీ ఆయకట్టు తేలే, మరి చేసింది ఏమైనా ఉన్నదా ఒక్కసారి అది కూడా చూద్దాం. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 20 నెలల్లో వచ్చినాక సాగునీటి రంగంలో కాంగ్రెస్ విజయాలు ఏంటి? ఉన్నాయి, విజయాలు లేవని నేను ఎందుకంటే, కానీ ఆ విజయాల గురించి కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ 20 నెలల్లో ఏమేమి విజయాలు సాధించిందో కూడా మాట్లాడుకోవాలి కదా. సాధించినాయి, కొన్ని విజయాలు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ కుప్పకూలింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, పెద్దవాగు కొట్టుకపోయింది, జూరాల గేట్లు 2 పడిపోయినాయి. ఇది కాంగ్రెస్ సాధించిన విజయం. ఏమైనా ఉన్నదా బిడ్డ ఇంతకు మించి? చెప్పు యాడున్నదో. సేమ్ సుఖిశాల అంటే డ్రింకింగ్ వాటర్, మంజీరా పర్రెలు పెట్టిందట మా ప్రభాకర్ రెడ్డి యాజత్తుడు. ఇప్పుడు ఇవి కాకుండా ఇంకా కొన్ని ఘనకార్యాలు సాధించారు. ప్రాజెక్టుల అప్పగింత. బీఆర్ఎస్ పార్టీ ఏమో కృష్ణానదిలో జలాల పంపిణీ జరిగేదాకా మేము ప్రాజెక్టులు అప్పగించం అని చెప్పినాం. ఉత్తగా చెప్తలేను, రికార్డు చూపిస్తా. కృష్ణానదిలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించాలని చంద్రబాబు నాయుడు, నో అప్పగించము అని కేసీఆర్. మినిట్స్ ఉన్నాయి, చూపిస్తా మీకు కావాలంటే. ఏదైతే 2026 నిన్న మినిట్స్ చదివింది కదా మిస్టర్ రేవంత్ రెడ్డి, అదే మీటింగ్లో 2026 జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, వాడి పైన డేట్ కూడా ఉంది. అదే మీటింగ్లో చంద్రబాబు ఏమన్నాడో కేసీఆర్ ఏమన్నాడో చదివి వినిపిస్తాం మీకు. అందులో కాంగ్రెస్ ఏం చేసిందో కూడా చెప్తా ఇప్పుడు. నెక్స్ట్ మేమేం కొట్లాడినాం, వీళ్ళు ఏం ఉద్దారకం చేసిండ్రు. సప్లిమెంటరీ పేపర్స్ సప్లైడ్ అని రాసి హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ ఎజెండా పాయింట్ 2 ఏం మాట్లాడిండో చంద్రబాబు నాయుడు మాట్లాడిండు. ఏమని? పెండింగ్ అలొకేషన్స్ టు బి మేడ్ బై KWDT2 jurisdiction of KRMB may be notified by Government of India. He stressed that there is no linkage between jurisdiction and project-wise allocations by KWDT2. అంటే KWDT2 అవార్డుకు KRMBకి సంబంధమే లేదు. ఈ ప్రాజెక్టులు మొత్తం అప్పగించాలి KRMBకి, ఎందుకంటే వాళ్ళు మొత్తం నీళ్ళు దొప్పిపోవచ్చు అని. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు 512-299 కదా. ఇది చంద్రబాబు వాదన. అదే మీటింగ్లో కేసీఆర్ గారు ఏమన్నారో కూడా విందాం. ఎజెండా పాయింట్ 2 కేసీఆర్ గారు మాట్లాడింది. కేసీఆర్ గారు ఏమంటారు? హీ వాజ్ ఆఫ్ ద ఫర్మ్ వ్యూ దట్ ఓన్లీ ఆఫ్టర్ ద ఫైనల్ KWDT2 అవార్డ్ కెన్ ద KRMB జ్యూరిడిక్షన్ ఫైనలైజ్డ్ అండ్ నోటిఫైడ్. KWDT అవార్డు తేలేదాకా ఫర్ము అంటే బలంగా చెప్పిండు, సమస్య లేదు ప్రాజెక్టులు అప్పచెప్పేది అని కేసీఆర్ చెప్పిండు. ఫైనల్గా కేంద్ర ప్రభుత్వం కూడా అదే ఒప్పుకున్నది. ఫైనల్గా కేంద్రం లోనో ఇచ్చేది లేదు, ఇది పెండింగే ఉంటుంది, KWDTకి లెటర్ రాస్తాం, KWDTని తొందరగా తేల్చమని చెప్పి కేంద్ర ప్రభుత్వం తరఫున మేము లెటర్ రాస్తాం, తేలినాకనే ప్రాజెక్టులు KRMBకి ఇవ్వాలి అని ఆ మీటింగ్ మినిట్స్లో కేంద్ర ప్రభుత్వం చెప్పింది, కేసీఆర్ చెప్పిండు. ఇది ఒకటి. రెండవది ప్రూఫ్. ఇది ఢిల్లీలో 26 జూన్ 2015 ఇందాక చదివినిపించిన, ఇది ముద్దుల ఆదిత్యనాథ్ చెప్పింది. 26 జూన్ 2015. ఎవరికి ముద్దుల? రేవంత్ రెడ్డికి. ఆ మీటింగ్లో స్పష్టంగా పారాగ్రాఫ్ 3లో చాలా స్పష్టంగా ప్రాజెక్టులు మొత్తం KRMBకి అప్పగించాలని ఆదిత్యనాథ్ దాస్, నో, KWDT2 ప్రకారం కృష్ణా నదీ జలాల్లో నీళ్లు పంచినాకనే ప్రాజెక్టులు అప్పగిస్తామని మన ఆదిత్యనాథ్ దాస్ దానికి మన జోషి గారు కౌంటర్ ఇచ్చారు, మన తెలంగాణ సెక్రటరీ. ఇది మీటింగ్ మినిట్స్ మీకు కూడా పంపిస్తాను. అంటే 2-3 ఇట్లా అనేక సందర్భాలు ఉంటాయి. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అడిగినా నథింగ్ డూయింగ్, ప్రాజెక్టులు ఇవ్వము, మా కంట్రోల్లే ఉంటాయి, మొత్తం కృష్ణా జిల్లాలో నీళ్ళ పంపిణీ జరగాలి, ట్రిబ్యునల్ అవార్డు రావాలని మేము 10 ఏళ్ళు అప్పచెప్పలే, 10 ఏళ్ళు ఆపిపెట్టినాం మేము. ఇక కాంగ్రెస్ వాళ్ళు రాగానే ఎంత మంచిగా చేసినారో అది కూడా పెట్టు బాబు ఒకసారి. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 17 జనవరి 2024 వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక ఒక నెల 10 రోజులు. నెల 10 రోజులనేమో మేము నీళ్ళు కావాలని ఢిల్లీ పోయినాము, నెల 10 రోజుల్లో వీళ్ళేమో ప్రాజెక్టులు తీసుకోండి అని అప్పచెప్పారు. ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ చదివి వినిపిస్తా. నెక్స్ట్ పేజ్. నెల 10 రోజుల్లో వీళ్ళేమో ప్రాజెక్టులు తీసుకోండి అని అప్పచెప్పారు. ఇది కూడా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ చదివి వినిపిస్తా. నెక్స్ట్ పేజ్ తీసుకో బాబు. రైట్. ఇందులో మీరు చూడండి, ఇది మినిట్స్, దీని మీద సంతకం రేవంత్ రెడ్డి పెట్టిండని కూడా అనొచ్చు. నేను కూడా ఆయన లెక్క మాట్లాడాలంటే రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు, రేవంత్ రెడ్డి అప్పచెప్పిండ నేను కూడా అనొచ్చు, కానీ నాకు విజ్ఞత ఉంది అనను. కాకపోతే ఇరిగేషన్ సెక్రటరీ పెట్టిండు, వాళ్ళ సెక్రటరీ, మన ఈఎన్సీ, వాళ్ళ ఈఎన్సీ సంతకాలు పెట్టిండు. ఏమన్నారు ఇలా అంటే
both the states and KRMB will discuss and finalize the protocols for handing over of the Nagarjuna Sagar Dam, Srisailam Dam and all the 15 prioritized components outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. ఈ ప్రాజెక్టులు అప్పచెప్పే పద్ధతి విధి విధానాలను 7 రోజుల్లో ఫైనల్ చేస్తాము. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, both the states will hand over 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. వారం రోజుల్లో విధి విధానాలు ఫైనల్ చేస్తాం, నెల రోజుల లోపల ప్రాజెక్టులు అప్పచెప్తాం, అండ్ ఇంకా కింద థర్డ్, CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers, officials from both Telangana and Andhra Pradesh to enter premises of Nagarjuna Sagar Dam only after permission of KRMB. మన ఇంజనీర్ కూడా పైకి పోవాలంటే CRPF వాళ్ళు రానియరు, పర్మిషన్ KRMB ఇస్తేనే మన ఇంజనీర్ పైకి పోవచ్చు. అప్పటిదాకా నాగార్జున సాగర్ డ్యామ్ మన ఆధీనంలో ఉంది. వీళ్ళు పోయి ఏం చేసిండ్రు, 17th January 2024 నాడు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ ప్రాజెక్టులను KRMBకి అప్పచెప్పకుండా ట్రిబ్యునల్ అవార్డు తేలే వరకు ఇవ్వమని మేము ఆపెడితే వీళ్ళు అప్పచెప్పొచ్చారు. అప్పుడు మీకు తెలిసి ఏం జరిగిందో, కేసీఆర్ గర్జించిండు, నల్లగొండలో సభ పెట్టి బిడ్డ ఎట్లా అప్పచెప్తావు, 10 ఏళ్ళు నేను కాపాడినాం, నువ్వు ఎట్లా ప్రాజెక్టులు అప్పచెప్తావు అని కేసీఆర్ నల్లగొండలో సభ పెట్టి గర్జిస్తే ఆ రోజు అయ్యయ్యో లే తప్పు మేము ఏదో తెలియక ఇచ్చినాం, ఇది తప్పు, ఇది మేము ఒప్పుకోలే అని చేతులు గాలింక ఆకులు పట్టుకుంటూ పిసుకున్నారు. అసెంబ్లీ పెట్టేప్పుడు తీర్మానం రాసింది, లే మేము అప్పచెప్పాం, ఇది తప్పు, మేము చెప్పింది ఈ మీటింగ్లో మేము ఒప్పుకోలేదు అని చెప్పి యాక్చువల్గా ఒప్పుకున్నారు. బయటకు వచ్చి మీడియాలో టీవీలో మాట్లాడినరు, పేపర్ మీద వచ్చింది, టీవీలో వచ్చింది. బీఆర్ఎస్ కేసీఆర్ గారు బయటకు వచ్చి ఉద్యమం చేస్తే అప్పుడు మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి మేము ఇయ్యం అదంతా తుపాలని వాపసు తీసుకున్నారు. ఇది వీళ్ళ కథ. ఇక ఇది చూస్తే గిట్లా ఏది ప్రాజెక్టులు అప్పగింత KRMB విషయంలో. ఇక SLBC ప్రాజెక్టు కుప్పగులింది. ఇక్కడ నాకు ఒకటి అర్థం కాదు, ఈ కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి మధ్య ఇంత బలమైన ఫెవికాల్ బంధానికి ఏందో నాకైతే అర్థం కాదు. బడే ఫెవికాల్ బంధం, ఇద్దరికి లవ్, ఒకరంటే ఒకరికి ప్రేమ. ఏం లవ్వో, ఆ లవ్ ఏందో, అంత ప్రేమ ఏందో, ఇద్దరు కలిసి రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తుంది. నా బాధ ఏంటంటే మీ లవ్ ఎంత ఉండే నాదేం పోయింది, కానీ రాష్ట్రం నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కదా. ఏమైంది, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలు, అందులో ఒక భాగం